యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 7, 8 వచనాలు చదువుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నడువుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. మనం చదువుకున్న ఈ మూలవచనంలో సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, మోషే తన కాలాన్ని తాను ముగించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక తరువాత ఇశ్రాయేలీలందరినీ వాగ్దాన భూమికి చేర్చే బాధ్యత యెహోషువ భుజాన మోపబడింది. ఆ టైంలో దేవుడు యెహోషువకు ప్రత్యక్షమై ఏమని అంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వే స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ మార్గం నీతి సూర్యుని వలె, మధ్యాహ్నపు సూర్యుని కాంతి వలె వర్ధిల్లుతుంది. నువ్వు ఏ భూభాగంలో అడుగు పెట్టినా గెలుస్తావు, నీకు విజయం వచ్చిద్ది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శత్రువులు ఓడిపోతారు. నేరుగా నువ్వు ప్రజల్ని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్తావు అని చెప్పి మాట్లాడుతూ, డైరెక్ట్గా ఈ మాటలు చెప్పకుండా ఆయన మొదట కొన్ని విషయాలు చెప్పాడు. ఒకడు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి అని అంటే, ఒక విజయం పొందాలంటే, అనుకున్న వాటిల్ని సాధించాలంటే, కోరుకున్న రేవుకు చేరుకోవాలి అని అంటే అది చిన్న విషయం అయితే కాదు. అదేదో చిటికేస్తే అయిపోయే కార్యక్రమం అంతకంటే కాదు. ఈరోజు కూడా మనం కొన్ని పొందాలనుకుంటున్నాం, ఓ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం, దేవుని కొరకు రోషంగా బ్రతకాలనుకుంటున్నాం, సక్సెస్ఫుల్ పర్సన్గా జీవితంలో ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పోరాటంలో ఉన్నారు. ఇటు దేవుని బిడ్డలు కానివ్వండి, అటు అన్యులు కానివ్వండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పోరాటంలో ఉన్నారు. అందరి కోరిక ఏంటంటే, మేము గెలవాలి, మేము అనుకున్న ఆ గమ్యాన్ని మేము చేరుకోవాలి. అందరి కోరిక ఇదే కదా. ఇప్పుడు ఎవరికైనా ఓడిపోవాలన్న ఆశ ఉంటుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. అయ్యా మాకు ఓడిపోవాలని ఉందయ్యా, నలుగురిలో నవ్వులు పాలైపోవాలని ఉందయ్యా అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా? మైండ్ బాగున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తరు, మైండ్ పోయిన వాళ్ళే చేతులు ఎత్తుతారు. లేదు, మేము ఓడిపోవాలని మాకు లేదు, మేము గెలవాలనుకుంటున్నాం, విజయ పదంలో మా అడుగులు ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం అన్నోళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మీ అందరికీ గెలుపు కావాలా? మీరు అనుకుంటున్న గమ్యాన్ని చేరుకోవాలన్న కోరిక మీకుందా? అయితే ప్రభు అంటున్నాడు, నా కృప నీకు తోడుగా ఉండే మాట వాస్తవమే, నా సన్నిధి నీకు తోడుగా ఉండే మాట అది అక్షర సత్యం, దాంట్లో అనుమానం ఏమీ లేదు. నేను నీకు తోడుగా ఉంటాను. అయితే గెలుపు పొందడం అనేది అంత తేలికైన విషయమో కాదు. ఏమండి, మనకి అడ్వర్టైజ్మెంట్లో గోల్డ్ షాప్ ఓనర్ ఒక ఆయన కనబడుతుంటాడు. ఆయన అప్పుడప్పుడు అంటుంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. నేను చెప్తాను, సక్సెస్ అనేది అందరికీ ఊరికే వచ్చేది కాదు, గెలుపు అనేది ఊరికే వచ్చేది కాదు, చాలా మూల్యం చెల్లించాలి. ఇప్పుడు మేము గెలవాలనుకున్నామని మీరు చేతులెత్తి స్తోత్రాలు చెప్పారు. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలనే స్కూల్లో అడుగు పెడతారండి. లాస్ట్లో ఉండాలని ఎవరైనా కోరుకొని స్కూల్లో అడుగు పెడతారా? అసలు చదవని ముద్దాబ్బాయి కూడా కనీసం పాస్ మార్కులు వస్తే చాలని కష్టపడతాడు, అంతేనా? అందరి గురి ఏంటంటే ఫస్ట్ స్థానం, లేకపోతే
రెండవ ర్యాంకు, లేకపోతే మూడవ ర్యాంకు. కనీసం పాస్ అవ్వాలి అనుకుంటాడు, కానీ ఫెయిల్ అవ్వాలని ఎవరు అనుకోరు కదా, అవునా? ఫస్ట్ ర్యాంక్ అనేది ఊరకనే వచ్చిద్దా? కోరుకున్న రేవుకి ఊరకనే చేరతామా? కాదు, దానికి ఎంతో మూల్యం చెల్లించాలి. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఈ ప్రజలను ఆ కానాను చేర్చాలి అని అంటే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీకు ఇచ్చిన ఆజ్ఞల్లో కుడికి కానీ ఎడముకు కానీ తిరగొద్దు. నేను చెప్పిన మార్గంలో నేరుగా నడుచుకుంటూ వెళ్ళు. ప్రజలకి నేను చెప్పిన మాటలు బోధించడానికి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు దీవారాత్రములు ధ్యానించు. ముందు నువ్వు ఆ విధంగా బ్రతుకు, ఆ తర్వాత మనుషులకు ఆ విధంగా బ్రతకమని చెప్పు. హల్లెలూయా. ఈ విధంగా నువ్వు ఉంటే, ఈ విధంగా నువ్వు కష్టపడి అడుగులు వేస్తే నా కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అడుగు పెట్టే ప్రతి ప్రదేశంలో గెలుపు నీదే. శత్రువులు నీ ముందు తల వంచుతారు, పై చేయి నువ్వే సాధిస్తావు. ఏమండి, దేవుడు ఏదైనా చేయగలడు కదా, దేవుడు ఏదైనా చేయగలడు కదా. యెహోషువ, డోంట్ వర్రీ, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎంత లావుండైనా నీ ముందు బెండు చేసి పడేస్తాను అని డైరెక్ట్గా వాగ్దానం ఇవ్వచ్చుగా? కుదరదు. దేవుని కృప ఒకడికి తోడుగా ఉండాలనంటే వాడు సిద్ధపడాలి, వాళ్ళలో కూడా కొన్ని ఉండాలి. ఏమండి, స్కూల్కి వెళ్ళే వ్యక్తి ఫస్ట్ ర్యాంకులోకి రావాలనంటే సంవత్సరం అంతా ఉపవాసాలుండి రాత్రి పగలు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనలు చేసి స్కూల్కి వెళ్ళకుండా పుస్తకాలు తీసుకొని చదువుకోకుండా 365 రోజులు ఉపవాసమే ఉండి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వానికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడా? మీరు చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిద్దా? ప్రార్థన చేశాడుగా, 365 రోజులు దేవుని సన్నిధిలో గోజాడాడుగా, ఎప్పుడు దేవుని మందిరంలోనే ఉండి అయ్యా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలయ్యా, అయ్యా నేను ప్రథమ స్థానంలో ఉండాలయ్యా, మా టౌన్ ఫస్ట్ రావాలయ్యా, నేను స్టేట్ ఫస్ట్ రావాలి ప్రభువా, నా ఫోటో ఫ్లెక్సీల మీద ఉండాలి, మా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడాలి ప్రభువా, కృప చూపు ప్రభువా, ఉపవాసాలు ఉంటున్నానయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒకడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే, బిడ్డ నువ్వు కన్నీళ్ళు విడిచుట్టు చూచాను, నీ ప్రార్థన విన్నాను, ఫస్ట్ ర్యాంక్ నీకెప్పు అంటాడా? దేవుడు? ఒకవేళ అలా అంటే దేవుడు అన్యాయం చేసినోడే అవుతాడు. ఓ పక్క కొంతమంది వ్యక్తులు రాత్రింబగళ్ళు చదువుతూ కష్టపడుతూ నిద్రలో మానుకొని త్యాగాలు చేసి ప్రయాసపడతా, ఒక పక్క దేవుడా నా కష్టమేదో నేను పడుతున్నాను, నువ్వు కూడా నా కృప చూపయ్యా అని చెప్పి కొంతమంది రాత్రింబగళ్ళు చదువుతూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే, చదువు సంధ్య లేకుండా ఇంట్లో కూర్చొని ఉపవాసాలని ప్రార్థనలని దేవుడి దగ్గర కూర్చున్నోడికి దేవుడు విజయం ఇస్తాడా? కాదు. అలా ప్రార్థన చేసేవాడితో దేవుడు ఏమంటాడో తెలుసా? బిడ్డ నువ్వేం చేస్తావంటే టీచర్లు చెప్పే పాఠాలు చాలా జాగ్రత్తగా విను, చెప్పింది చెప్పినట్టు బుర్రలో పెట్టుకో, చెప్పింది చెప్పినట్టు ఇంటికి వచ్చి చదువుకొని బాగా సిద్ధపడు, నేను నీకు గెలిపిస్తా. అవునా? ఇప్పుడు యెహోషువకి కూడా ఆ విధంగానే చెబుతున్నట్టుంది. నీ జాగ్రత్తలు నువ్వు తీసుకో, నువ్వు ఉండాల్సిన తీరుతెన్నుల్లో నువ్వు ఉండు, నిన్ను గెలిపించాలనేదే నా ఉద్దేశం, నిన్ను అందలం మీద ఉంచాలనేదే నా ఉద్దేశం. నువ్వు తోకగా ఉంటే చూడాలనేది నా కోరిక కాదు బిడ్డ, నువ్వు తలగా ఉండాలనేది నా కోరిక. వింటున్నావా తల్లి? మీ ఇంట్లో, మీ బజార్లో, మీ సమాజంలో, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నువ్వు తలగా ఉండాలనేది నా దేవుని సంకల్పం. తోకగా ఉండాలని ఎవరు కోరుకుంటారండి? ఎవరైనా సింహపు బొమ్మని, కొంతమందిని నేను చూస్తున్నాను ఈ మధ్య, ఈ మొండెం దాకా సింహం ఉంటుంది, తల మాత్రం వాళ్ళది ఉండిద్ది. అంటే అర్థం ఏంటి? నేను సింహం లాంటి. అక్కడక్కడ మనకి చికెన్ కొట్ల మీద కనపడేది ఏంటంటే బాడీ అంతా కండలు మెలిదిరిగిన వీరుడు ఉంటాడు, తల మాత్రం చికెన్ ఉంటుంది, కోడి తల ఉంటుంది. అవునా? అందరూ ఏదో ఒక విధంగా తలనే కోరుకుంటారు, కానీ ఎవరి తోకైనా వాళ్ళ తల పెట్టుకుంటారా? గుమ్మడికాయ పెట్టుకున్నట్టు ఎక్కడైనా మీకు తగిలిందా? ఒకవేళ ఎవరైనా మన తలను తీసుకెళ్ళి కుక్క తోకకు పెట్టి కనుక ఎడిట్ చేస్తే మనం ఎంత బాధపడతాం? కనీసం చేశారు, తలగానైనా చేయలేకపోయారే కదా. తోకగా ఉండాలని ఎవరు కోరుకోరండి. అందరి ఉద్దేశం ఏ ఫీల్డ్లోనైనా కానివ్వండి, అది వ్యాపార రంగమైనా కానివ్వండి, అదొక స్కూల్ అయినా కానివ్వండి, కాలేజ్ అయినా కానివ్వండి, ఆఫీస్ అయినా కానివ్వండి, చర్చిలోనైనా కానివ్వండి,
వాళ్ళు ఉన్న స్థానాల్లో ఉన్నతంగా ఉండాలనేది కోరిక. దేవుడు అంటున్నాడు, నా కోరిక కూడా అదే, నిన్ను అక్కడ ఉంచాలనేది నా కోరిక, నిన్ను ఆ స్థానంలో ఉంచాలి, మీ కుటుంబాన్ని ఆ రేంజ్లో ఉంచాలనేది నా కోరిక. నువ్వు కోరుకుంటున్న ఆ ఆశల సౌధానికి నేను నిన్ను నడిపించాలి. నువ్వు కోరుకోవడం కాదు, నా గుండెల్లో కూడా ఉంది బిడ్డ, నిన్ను ఉన్నతమైన అంతస్తుకు తీసుకువెళ్ళాలని, విజయ పదంలో నువ్వు ముందుకెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను. అయితే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి, నువ్వు పాటించాల్సిన పద్ధతులు కొన్ని ఉన్నాయి, నువ్వు చేయాల్సిన త్యాగాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పింది చెప్పినట్లుగా నువ్వు గనక చేయగలిగితే గెలుపు నువ్వు పొందడం ఎవ్వడూ ఆపలేడు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కుడికి కానీ ఎడమకు కానీ తిరగక నేను నీకు చూపించే మార్గం వైపే నువ్వు చూడాలన్నాడు యెహోషువతో. ఏమండి, ఇప్పుడు జీవితంలో ముందుకెళ్ళాలని ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం, ఒక టార్గెట్ మనం పెట్టుకున్నాం. అది రీచ్ అయ్యేంత వరకు ఎన్నో ఆకర్షణలు మన ముందుకు వస్తాయి. మనం పెట్టుకున్న లక్ష్యానికి మనం వెళ్ళకుండా మార్గంలోనే మనల్ని దారి తప్పించాలని సైతాను ఎన్నో ఆకర్షణలు మన ముందుకు తీసుకొని వస్తాడు. ఎన్ని ఆకర్షణలు నీ ఎదుటకు వచ్చినా నువ్వు కుడికి జరగకూడదు, ఎడమకి జరగకూడదు. నీ చూపంతా నీ టార్గెట్ మీదనే ఉండాలి. ఎవరైతే ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆకర్షణలు ఎదురైనా చూపుని లక్ష్యం వైపు పెడతారో వాళ్ళే గెలుస్తారండి, వాళ్ళే జీవితంలో ముందుండగలుగుతారు. మనకు బైబిల్ గ్రంథంలో ఒక శిష్యుడు తెలుసు, దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని, సమాజాన్ని ఉద్ధరించాలని వచ్చాడు. ఆయన పేరేంటి? బోలెడంత మంది ఉన్నారు. ఎవరని అడిగితే మీరు ఎవరి పేరు చెబుతారు? ఏలియా, ఏలియా తర్వాత ఎలీషా, ఎలీషా తర్వాత మనకు తెలిసిన శిష్యుడు ఎవరు? గెహజీ. దేవుని కొరకు బ్రతకాలని, ఆత్మలను దేవుని వైపు త్రిప్పాలని, సమాజాలను ప్రభావితం చేయాలని అన్నీ మానుకొని దైవజనుని దగ్గరికి వచ్చి దైవజనుని ఇంటి వాకిటి దగ్గర కాపలా కాచుకుంటున్నాడు. ఆయన లక్ష్యం ఏంటయ్యా? నేను ఏలియా తర్వాత ఎలీషా అభిషేకం పొందుకొని ముందుకొచ్చాడు, నేను ఎలీషా తర్వాత మూడంతల ఆత్మను పొందుకొని దేవుని సేవ చేయాలి, అదేగా ఆయన టార్గెట్. అలా నమ్మకంగా కొనసాగుతున్నాడు, నమ్మకంగా దైవజనుని ఇంటి వాకిటి దగ్గర కాచుకుంటున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, నయమాన్ అనేవాడు సిరియా నుండి కుష్ఠరోగంతో వచ్చాడు. వస్తా బోలెడంత సంపద తీసుకొచ్చాడు, బోలెడంత వెండి బంగారాలు మూటగట్టుకొని వచ్చాడు. దైవజనుని చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఆ ప్రార్థన ఫలితంగా అద్భుతం జరిగింది. ఈ కుష్ఠరోగం నయమానును విడిచిపోయింది. నయమాను బాగుపడిన తర్వాత వచ్చి అంటాడు, అయ్యగారు ఎన్నో వైద్యాలు చేయించాను, నాకు ఏ విధంగా బాగు కాలేదు, ఇదిగో ఈరోజు నేను బాగుపడ్డానంటే మీరే కారణం, ఈ బహుమానాలు తీసుకోండి అని వెండి బంగారాలు తెచ్చాడు. కాస్ట్లీ బట్టలు తెచ్చి అక్కడ పెట్టాడు. ఎలీషా అన్నాడు, నీ వెండి బంగారాలు నాకొద్దు, తీసుకుపో, జాగ్రత్తగా బ్రతుకుపో అన్నాడు. ఎలీషా ఏమో ఉన్నవన్నీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత తన చూపుని వెండి బంగారాల మీదకు తీసుకురాలేదు. నాకేం కావాలో నా దేవుడు నాకు ఇష్టాలే, పోవయ్యా నువ్వు అన్నాడు. కానీ ఈ గెహజీ ఉన్నాడే, దేవుని మీద మనసు పెట్టినోడు ఉన్నట్టుండి దేని మీదకి వెళ్ళింది అయ్యగారు చూపు? వెండి బంగారాల మీదకి వెళ్ళింది. వెళ్ళిందా? వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నాడా? రథం వెంటబడి పరిగెత్తాడు. నీ టార్గెట్ ఏంటయ్యా? నువ్వు పెట్టుకున్న లక్ష్యం ఏంటి? దేవుని కొరకు బ్రతకాలని, విజయం సాధించాలొచ్చిన నువ్వు కుడికి ఎడమకు తిరగకుండా లక్ష్యం వైపే టార్గెట్ చేయాల్సిన నువ్వు ఈరోజు ఎటు చూస్తున్నావయ్యా? ఈరోజు నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు? కనబడిన దాని వైపల్లా బెండ్ అయిపోవటం, ఒక ఆకర్షణ అలా వస్తే బలహీనపడిపోవటం. గమ్యం ఎప్పుడు చేరతావు నువ్వు? ఇదే మనస్తత్వం, గెహజీ లాంటి మనస్తత్వం నీలో గనక ఉంటే నువ్వు గమ్యం చేరడం అనేది జరగని పని. నువ్వు దేవుని కొరకు ఏం చేయలేవు, సమాజంలో కూడా నువ్వు నిలబడే పరిస్థితి లేదు. కలల గంట కూర్చోవడమే. ఏం గంట? కలలు.
అవి కూడా రాత్రులు వచ్చే కళలు కాదు, పగటి కళలు గంట కూర్చోవడం తప్ప. తమ్ముడా, వింటున్నావా? నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు చేరలేవు. పెట్టావా టార్గెట్, ఓ గురి పెట్టావా, కొడితే దాని వైపే ఉండాలి దృష్టి అంతా. కాసేపు దాని మీద, కాసేపు ఇంకొక దాని మీద, కాసేపు ఇంకొక దాని మీద, మన ఇష్టం వచ్చినట్టు చూస్తే కాదు. గెహజీ చూపు మళ్లించాడు, దారి తప్పిపోయాడు. యోధా దేవుని కొరకు బ్రతకాలని అన్నీ విడిచిపెట్టుకుని వచ్చి చూపు మళ్లించాడు, ఓ దారి అయిపోయాడు. దారి అయ్యాడా లేదా? గనుక ఈరోజు నువ్వు విజయం పొందాలి అని అంటే మొట్టమొదట నువ్వు ఎంచుకున్న లక్ష్యం మీదనే నీ గురంతా ఉండాలి. చెంచలంగా కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు ఇది, ఇట్లా నువ్వు మార్చుకుంటా రోజుకో రంగేస్తున్నావు అనుకో, ఓసర వెళ్ళేలాగా ఏమి సాధించలేవు, అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు.